మీడియా మిత్రులందరికీ పేరు పేరున మా నమస్కారాలు. ఈరోజు తెలంగాణ గవర్నర్ గారు జాయింట్ సెషన్లో ప్రసంగించడం జరిగింది. గవర్నర్ గారి ప్రసంగంలో కొత్తదనం ఏమీ కనిపించలేదు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము రాబోయే రోజులలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏ రకమైన మార్గం ఎంచుకుంటున్నది, ఏ రకమైన ప్రణాళికలు రూపొందించుకున్నది అనే విషయంలో ఏమాత్రం కూడా స్పష్టతనివ్వలేదు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుగానే ఉంది తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమీ కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో తిరోగమనంలో ఉన్నదన్నట్టుగా ఆమె మాట్లాడింది. కానీ తెలంగాణ జాతీయ స్థాయిలో అనేక రంగాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో రోల్ మోడల్గా వ్యవహరించింది. జాతీయ స్థాయి సంస్థల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు అందుకున్నదనే విషయాన్ని ఆమె మర్చిపోయింది. వాస్తవంగా ఒకవైపు ఆర్బీఐ కానీ, నీతి ఆయోగ్ కానీ, యుఎన్ఓ లాంటి సంస్థలు, అనేక ప్రతిష్టాత్మక సంస్థలు తెలంగాణ ప్రభుత్వం యొక్క పెర్ఫార్మెన్స్ను మెచ్చుకొని అవార్డులు ఇచ్చిన సంగతి గవర్నర్ గారు మర్చిపోవడం దురదృష్టకరం. తెలంగాణలో పంటల విస్తీర్ణము పెరిగింది, పంటల దిగుబడి పెరిగింది అనేది సత్యం. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలను తలదన్ని వరిధాన్యం దిగుబడిలో తెలంగాణ మొదటి స్థానం సంపాదించింది. సంవత్సరానికి 3 కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడి అవ్వడము ఇది సత్యము, ఇది ఒక రికార్డు. 24 గంటల కరెంటు అన్ని రకాల వినియోగదారులకు 24 గంటల కరెంటు తెలంగాణలో అందిస్తున్న మాట వాస్తవం. విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది అనేది సత్యం. తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది తెలంగాణలో అనేది ఆర్బీఐ చెప్పిన మాట. హైదరాబాద్ అభివృద్ధి అనేది సత్యం. ఐటీ ఉత్పత్తుల ఎగుమతిలో కూడా హైదరాబాదు ఒక బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధించింది అనేది సత్యం. పట్టణ సుందరీకరణ అనేది ఒక సత్యం. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ను పెంపొందించుకోవడంలో, అభివృద్ధి చేసుకోవడంలో తెలంగాణ నెంబర్ 1 అనేది ఆర్బీఐ చెప్పిన మాట సత్యం.